యానాదులు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద యానాదులు 42 లక్షల మందిలో 24 లక్షల మంది మా యానాదులు ఉన్నారు. దీనికోసం ఎస్టీ వర్గీకరణ, యానాదుల కార్పొరేషన్, ప్రత్యేక కార్పొరేషన్కి ఎవరూ కూడా మేము వ్యతిరేకమైతే కాదు. ఎందుకంటే గతంలో యానాది మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి గారు ఆధ్వర్యంలో 32 సంఘాలని ఏకం చేసి మొత్తం కూడా తిరుపతిలో, నెల్లూరులో, చిత్తూరులో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఎస్టీ వర్గీకరణ కోసం అందరం పోరాడాలా, యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని ఆ రోజు కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి తెలియజేయడం జరిగినది. ఆ రోజు రాష్ట్ర మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సమాలోచన చేసి మీకు ఆ రోజు ఏదైతే 2022 నుంచి 2024 దాకా పాదయాత్రలో యువగలంలో దాదాపు 14 చోట్ల యానాదులతో ముఖాముఖి కూడా నారా లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. ఆ రోజు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని యానాదులకి ప్రత్యేకంగా మేము యానాదుల కోసం పాటుపడతామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మొన్న మేము కూడా అందరూ వెంకటపతన్న యానాది మహాకూటమి ఆధ్వర్యంలో పోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాలోచనలో ఉంది. ఖచ్చితంగా యానాది కార్పొరేషను, ఎస్టీ వర్గీకరణ అనేది వాళ్ళు సమాలోచనలో ఉంది, చేస్తున్నారు. అలాగే కోవూరు ఎమ్మెల్యే, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి కూడా మొన్న అసెంబ్లీలో యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కావాలని చెప్పడం జరిగింది. దీన్ని అడ్డు పెట్టుకొని ఈ కార్పొరేషన్ తెస్తాను, ఈ కార్పొరేషన్ నేను ముందుండి నడిపిస్తాను, నేను పెద్ద అనుకొండ, నేను పెద్ద నాయకుణ్ణి అని కేవలం 10 సంవత్సరాలకు ముందు ఒక సామాన్య నాయకుడుగా నేను యానాదిని చెప్పుకుంటూ కేసీ పెంచిలయ్య అంటే చిన్న పెంచులయ్య అనే అతను సంఘం నడుపుకుంటూ అమాయకమైన యానాది ప్రజలను, ఎందుకంటే యానాదులు కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోలేదు. ఆ చదువుకోకుండా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతనికి ప్రత్యేకమైన ఒక దూత, ఆమె పేరు చెంబేటి ఉష. ఈమె ఎట్లా అంటే అమాయకమైన యానాది ప్రజల దగ్గరకు పోయి, మీకు ఒక నాయకుడు ఉన్నాడు, మీలాంటి నాయకులు ఎటువంటి వాళ్ళు దొరకడు అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, అక్రమంగా వాళ్ళ దగ్గర అన్యాయంగా వాళ్ళని బెదిరించి పప్పు కడుపుకోవడం కోసం ప్రజల యనాది ప్రజానికం దగ్గర డబ్బులు భయంకరంగా దండుకోవడం జరిగినది. దానికి తోడు వీళ్ళిద్దరి మధ్యలో నేను ప్రభుత్వ ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి, ఈరోజు యానాదిలో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టం, అలాంటి చదువుకోవడం కూడా కష్టం. అలాంటి ఉద్యోగి అయిన చేవూరి సుబ్బారావు వీళ్ళకి చేదోడు వాదోడు. వీళ్ళు ఇంత అంత మోసం కాదు. ఈ 10 సంవత్సరాలు లక్షల రూపాయలు వెనకేసుకున్న కార్యక్రమాలు ఎన్నో. నేను యానాది కార్పొరేషన్ తెస్తానని గత 3 రోజుల నుంచి విజయవాడ చౌక ధర్నా, విజయవాడ చౌక్ అక్కడ కూర్చొని 3 రోజుల నుంచి అమాయకమైన యానాది కుటుంబాలని, ప్రజల్ని మీకు యానాది కార్పొరేషన్ ఇప్పిస్తానని ఆడు కూర్చొని పెట్టడం జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది. దీనికి చెంబేటి ఉష, ఆయన చేవూరి సుబ్బారావు వాళ్ళకి అనుకూలమైన చంచాలు. అమాయకులైన ప్రజలు దాదాపు 6 స్టేషన్లలో 9 కేసులు కేసీ పెంచలే మీద 6 స్టేషన్లో 9 కేసులు ఉన్నాయి. 420 కేసులు ఉన్నాయి, దగాకోరు కేసులు ఉన్నాయి, రౌడీ కేసులు ఉన్నాయి, బెదిరించిన కేసులు ఉన్నాయి.
ఎవరైతే అతన్ని ధర్మంగా న్యాయంగా అడుగుతారో వాళ్ళ ఇంటికి పోవడం, చెంబేటి ఉష ఒక 30 మంది 40 మందిని వేసుకోవడం, కొట్టడం, ఇలాంటోళ్ళు ఇలాంటోళ్ళు ధర్నాలు చేయడం అంటే అది కూడా ఎక్కడన్నా మీడియా సోదరులకి ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మీరు ఇన్ని సంవత్సరాల అనుభవంలో చూసుంటారు, ఎక్కడైనా తెల్లారితో 10:30కు మొదలయ్యి మధ్యాహ్నం 1 గంటకంతా ముగిచ్చేస్తారంట. అది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లే. ఎక్కడన్నా ధర్నాలు రాస్తారోకులు సాయంత్రం దాకా చేస్తారు, లేదంటే నిర్విరామంగా కొనసాగిస్తారు. ఎందుకంటే మధ్యాహ్నం దాకా ధర్నా, మధ్యాహ్నం నుంచి ఇతనికి విలాసాలు, వినోదాలు, ఉల్లాసాలు, వీటికి సమయం కావాలా? ఎందుకంటే సంపాదించాడు కదా లక్షల రూపాయల. ఈ లక్షల రూపాయలు దండుకొని ఈరోజు ఇలాంటి మోసమైన మాటలు చెప్పి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి, ప్రత్యేక వసతి వర్గీకరణ కావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సమాలోచన చేస్తూ ఉంది. మొన్న కూడా రాష్ట్ర బడ్జెట్లో 9,203 కోట్ల రూపాయలు గిరిజనులకి కేటాయిస్తే దాంట్లో 475 కోట్ల రూపాయలు యానాదులకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ రోజు కూడా లోకేష్ బాబు చెప్పారు యానాది కార్పొరేషన్ ఇస్తామని. మరి ఎందుకు ఇంత తొందర? నిజమైన నాయకులు ఆ రోజే పోరాడాం, తీసుకుపోయి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబుకి కానీ ఇచ్చాం. మాకు ఎస్టీ వర్గీకరణ కోసం, రెండోది యానాది కార్పొరేషన్ కోసం మేము అడిగాం, వాళ్ళు ఇస్తామని ఉన్నారు, సమాలోచన చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఒక 5 నెలల క్రితం ఏగా మార్తమ్మ ఆ భర్త చనిపోయింది. కోవూరు స్టేషన్ అమ్మాయిది, గుమ్మల దిబ్బ. 8,50,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ కోర్టు ఆమెకి డబ్బులు ఇప్పించగలిగితే ఆ డబ్బులు ఆమెకి చెందింది 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఆమె దగ్గర చెంబేటి ఉష, కేసీ పెంచలయ్య నీ దగ్గర సంతకం పెట్టుకురమ్మన్నాడని చెప్పి చెక్కు కేసీ పెంచలయ్యకి సంబంధించిన అకౌంట్ నెంబర్తో ఆ చెక్కు మీద ఏగా మార్తమ్మ మీద సంతకం పెట్టడం జరిగింది. ఆమెకు తెలియదు, యానాదులు చదువుకోలా, తెలియదు. ఇలాంటి వాళ్ళనే మోసం చేస్తాడు మన కేసీ పెంచలయ్య. పాపం ఆయన ధైర్యవంతుడు, పాపం గుణవంతుడు, సగ్నవంతుడు, పాపం ఆపద్భావంతుడు. ఎంత మోసం! ఆ అమ్మాయి తిరిగి నాకు ఫోన్ చేసింది, అనా సార్ మీరు కొత్తగా వచ్చారంట కదా, మీకు ప్రభుత్వం గిరిజన సలహా మండలి సభ్యులు ఇచ్చారంట కదా, మాకు న్యాయం చేయాలంటే ఏందమ్మా అని అడిగితే ఫలానా కేసీ పెంచలయ్య నన్ను మోసం చేశారు అంటే నేను వెంకటపతన్నకు ఫోన్ చేస్తే జరిగింది వాస్తవమే సుబ్బయ్య గారు, మీరు ఒకసారి వచ్చారంటే శేఖరన్న మేమందరం కలిసి ఆ రోజు ఎస్పీ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం, తీసుకుపోయి కోవూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అతని మీద కేసు నమోదైంది, 420 కేసు నమోదైంది, హెరాస్మెంట్ కేసు నమోదైంది. ఆ అమ్మాయి మాకు చెప్పిందని, మాకు మిన్నవిచ్చిందని ఆ అమ్మాయిని బెదిరించారు. ఆ అమ్మాయికి తోడుగా ఉన్న ఎండ్ల రవి దగ్గరికి పోయి 30 మందిని వేసుకొని పోయింది చెంబేటి ఉష, కొట్టి చంపేయాలని. వీళ్ళు రౌడీయిజం అంతా ఇంత రౌడీయిజం కాదు. ఎవరన్నా కానీ వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటికి పోవడం, కొట్టడం. ఈరోజు ధర్నాల పేరుతో, రాస్తారోకుల పేరుతో ప్రతి యానాది బిడ్డ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వైనం. రెండోది ఇటీవల కాలంలో వెంకటగిరి, రాపూరు అటవీ శాఖ భూములు అంటే ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్, వీటి పేరు చెప్పుకొని మనిషికి 2 ఎకరాలు ఇప్పిస్తామని ఒక్కొక్క యానాది బిడ్డ దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మేము కేసులు పెట్టి 6 స్టేషన్లో 9 కేసులు పెట్టిస్తే ఈ 4 నెలలు మహానుభావుడు ఏడున్నాడో కూడా తెలియదు, దాంకొని తిరిగాడు భయపడిపోయి ఎక్కడ మనల్ని అరెస్ట్ చేస్తారని. దీనికి తోడు మన చేవూరు సుబ్బారావు స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి వీడు మనోడు, వీడికి ఎటువంటి ఇది తెలియదని చెప్పి వాళ్ళకు కూడా మస్కా కొట్టి ఇతను తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పొద్దు అతనితో కలుసుకొని మన విజయవాడ చౌక ధర్నా కాడ 3 రోజుల నుంచి అమాయకమైన యానాది ప్రజలను కూర్చొని పెట్టి మోకాల ప్రదర్శన అంట, అర్ధనగన ప్రదర్శన అంట, ఇచ్చేసిన దాన్ని
సమాలోచనలు ఉండేదాన్ని నువ్వెందుకు చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు కేసీ పెంచలయ్య గారు. ఎందుకంటే ఈ 4 నెలల్లో మన మీద పడ్డ కేసులు మాఫీ కావాలా? ఈ 4 నెలల్లో మనం తయారు చేసుకున్న చిట్టా మాసిపోవాలా? తిరిగి మళ్ళా రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తానన్న యానాది కార్పొరేషన్ మనమే తెచ్చామని యానాదుల దగ్గర చెప్పుకొని మళ్ళా డబ్బులు తినేయాల. లేని కార్పొరేషన్ వచ్చే కార్పొరేషన్ ఇలేదని చెప్పి నువ్వు వాడు కూర్చొని ఉంటే ఎక్కడ ఇది సమంజసం, ఎక్కడ ఇది న్యాయం? ఇదే కాదు, విశ్రాంతి ఉద్యోగుల దగ్గర, యానాది విశ్రాంతి ఉద్యోగుల దగ్గర మీకు త్వరగా ఇప్పిస్తాను, మీకు గ్రాంట్ అమౌంటు అని ఆఫీసర్లతో మాట్లాడాను. దీనికి తోడు మన చేవూరు సుబ్బారావు పాపం ఈరోజు ఆ చేవూరు సుబ్బారావు కూడా ఆ ఉద్యోగస్తులతో మాట్లాడి అయా పెంచలయ్యా డబ్బు సంపాదించుకో అని చెప్పి విశ్రాంతి ఉద్యోగుల దగ్గర మీకు త్వరగా డబ్బులు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర 1,00,000, 2 లక్షలు చాలామంది బాధ్యతలు ఉన్నారు. దానికి తోడు ఫేక్ సర్టిఫికెట్లు యానాదినని చెప్పుకొని ఫేక్ సర్టిఫికెట్లు ఇప్పించి ఈ పొద్దు దాదాపు 70 కుటుంబాలు చూపిస్తా మనకు రుజువు ఉంది. 70 మందికి ఉద్యోగాలు ఈ చేవూరు సుబ్బారావు తరపున. ఈ చేవూరు సుబ్బారావు వాళ్ళకి సపోర్టు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఎంత మేలు చేస్తూ ఉందంటే ప్రభుత్వ టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ బ్రహ్మాండంగా వాళ్ళకి టీఏలు డిఏలు బ్రహ్మాండంగా ఇస్తూ ఉంటే ఈ చేవూరు సుబ్బారావు ఈ కేసీ పెంచలయ్య దొంగతో చేరుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు యానాది కార్పొరేషన్ కావాలని ఎదిరించే ప్రయత్నం చేసే విన్నతం ఎవరికన్నా అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే కేసీ పెంచల ఈరోజు ఆ రోజు చేసింది కాదు, గత 10 సంవత్సరాలుగా ఊరు వార బిడ్డ బిసిగా లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దందాలు చేయడం, మాట్లాడితే కొట్టడం, ఎంత డబ్బులు వసూలు చేశారంటే కోట్ల రూపాయల దాకా వెళ్ళిపోయింది. ఇది ఈరోజు ఇదే కేసు బాధితురాలు గురునాథం చందు ఎరుకుల కమ్యూనిటీ వాళ్ళ దగ్గర రాసుకొని నేను చెప్తానండి. 1 2019 నుంచి 2024 దాకా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెందినవాడిని నేను. అక్కడ ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నా. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం పోరాటంలో ఒక కేసు అంజు యాదవ్ పెట్టింది. అది ఏదంటే గోరంట్ల మాధవ్ ఎంపీ గారి దిష్టి బొమ్మ తగలబెట్టామని, తగలబెట్టకూడదంటే మేము తగలబెడతామని రచ్చేస్తే దాని మీద హెరాస్మెంట్ కేసు పెట్టి మమ్మల్ని జైలుకి పెట్టింది. రెండో కేసు యువగలం పాదయాత్రలో బారికేడ్లు దన్నామని, బారికేడ్లు ఇంచేశామని, అక్రమైన దారిలో పోయినామని, ట్రాఫిక్ అంతరాయం కలిగించామని 2 కేసులు పెట్టారు. రెండో కేసు. మూడో కేసు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి మామా అన్నదానికి, నువ్వేం చేస్తున్నావు మామా అన్నదానికి మా మాజీ ఎమ్మెల్యే భార్య బొజ్జల వెంకట సుధీరెడ్డి గారు అమ్మ బొన్నమ్మ గారిని ఎట్టంటట్ట మాట్లాడిన దానివల్ల నేను ఆ రోజు నువ్వు ఎవరికి పుట్టావని ఆమెను అడిగితే నువ్వెవరికి పుట్టావని నేను అడిగాను ఎమ్మెల్యే గారిని. ఆ మీద నా మీద హెరాస్మెంట్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, రేప్ కేసు పెట్టి రేణుగుంటలో ఇరికించడం జరిగింది. 4వ కేసు నేను మా ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి అబద్ధ ప్రతిపక్ష నాయకుడు ఇన్ఛార్జి గారు, మేము ఒక 15 మంది స్టేషన్ మీద వాళ్ళ మాకు ఎస్సీ రామకృష్ణ అనే అబ్బాయి ఉంటే బంగా కేసు నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అరెస్ట్ చేస్తే దానికి మేము బంగా అమలు కావాలని ఎమ్మెల్యే చెప్తే మీరు చేశారని మేము స్టేషన్ మీదకి పోయి దాడి అంటే ఇది చేస్తూ ఉంటే ప్రతిపక్షంగా పోరాడుతూ ఉంటే ఆ రోజు అక్కడుండే సిఐ మా మీద కేసు పెట్టాడు. ఇవి ప్రతిపక్షంలో పోరాడిన కేసులు. నేను ఎవరిని మోసం చేయలేదు, నీలాగా డబ్బులు తినేయలేదు, నీలాగా డబ్బులు ఎత్తుకుని వెళ్ళలేదు, నీలాగా మోసం చేయలేదు. నీలాగా 6 స్టేషన్లో ఏ స్టేషన్ కన్నా పోయి చూసుకో, నా కేసులు కూడా చూపిస్తా. నావి ఎటువంటి కేసులో అందరిని అడగండి, ఇవి ఏం కేసులో అతన్ని అడగండి. ఎందుకంటే అది ప్రతిపక్షంలో నేను పోరాడిన కేసులు చాలా మీరు చూస్తుంటారు. విలేకరులుగా మీరు మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి మీరు కూడా చూస్తుంటారు. ఈ నెల్లూరులో కూడా ఎంతమంది పాపం కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, షబీబ్ మీద ఎన్ని కేసులు, షబ్బీర్ బాయ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, సోమిరెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, వేద రవిచంద్రన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయో,
ప్రశాంత్ రెడ్డి మీద మేడం మీద ఎన్ని కేసులు ఉన్నాయో, పొంగూరు రామానాయణ ఆయన ఏమీ తెలియదు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో. కావాలంటే 72,000 కేసులు పెట్టారు పోయిన గతంలో ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు. అధికార పక్షం వైసీపీ పార్టీ వాళ్ళు. అవి ఒక కేసులా? అవి కూడా కేసులు అంటే మేమేం చేయలేవు. కేసులు అంటే ఇయ్యి ఎందుకంటే మేము ఏడ మోసం చేయలా, ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలా,